హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను దసరా హాలిడేస్ ఇచ్చారని మా బాబుని మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చానండి. నాకు ఈ నాటు క్యాప్సికమ్ లేదా కూర పచ్చిమిరపకాయలు అంటాం మేము, వీటితో కర్రీ అంటే చాలా ఇష్టం. మా సైడ్ దొరకదు, అమ్మ వాళ్ళకైతే అవైలబుల్ ఉంటాయి. సో నేను వచ్చానని అమ్మ వీటితో కర్రీ చేస్తున్నారు. వీటిని గుత్తి వంకాయని ఎలాగైతే స్టఫ్ చేసి చేస్తామో అలాగే చేస్తాం. నాకైతే దీని ముందు ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్ పనికిరావు, అంత బాగుంటుంది. సో నాకు కూడా మీకు ఈ రెసిపీని షేర్ చేయాలనిపించింది, అందుకే వీడియో తీసేసాను అనమాట. సో అలాగా పావు కిలో క్యాప్సికమ్కి నాట్లు పెట్టుకొని ఇంకో దానికి ఒక 2 ఆనియన్స్ వేస్తున్నారండి, మీడియం సైజ్డ్. అలాగా సీరుకులు చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని కడాయిలో ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుని వాటిని తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అన్నిటిని వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, టేస్ట్ కూడా కొంచెం తేడాగా వస్తుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవడం బెటర్. దీన్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పౌడర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో మనము వేయించుకున్నాం కదా ఆనియన్స్, వాటిని కూడా వేసుకుని కొంచెం కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. సో వీటిలన్నిటిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ని, అలాగే పొడి చేసుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, అదొక 2 స్పూన్స్, ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 స్పూన్ కారము, ఒక 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ తీసుకున్నారు, అలాగే కొంచెం పసుపు, అలాగే సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసేసుకొని మనము దీన్ని ఈ మిక్చర్ని అంతా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న దాన్ని మనము స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ గుత్తి వంకాయకి ఎలాగైతే స్టఫ్ చేస్తామో అలాగే క్యాప్సికమ్ లోపల కూడా స్టఫ్ చేసుకోవాలి. సో చూసారుగా, అలా చక్కగా స్టఫ్ చేసేసుకుని పెట్టుకోవాలి. సో ఇవి కొంచెం స్పైసీగా ఉంటుంది, లోపల గింజలు అవన్నీ బాగుంటాయి. నార్మల్ క్యాప్సికమ్ కొంచెం అంత కారం ఉండదు కదా, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో అలా స్టఫ్ చేశాక నాకు కొంచెం మిక్చర్ కూడా మిగిలింది, దాన్ని అలాగే సైడ్ పెట్టుకున్నా. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ అన్నిటిని 1 by 1 యాడ్ చేసేసుకున్నారు. చేసుకుని వాటిని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్నారు. అలా ఫ్రై అయ్యాక లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మగ్గనిచ్చారు. సో అలా మగ్గిపోయాక నా మిగిలిన మిక్చర్ ఏదైతే ఉందో అది వేసేసుకుని ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుతో తీసిన గుజ్జు వేసి, అలాగే కొంచెం సరిపడా వాటర్, అలా క్యాప్సికమ్ సగం వరకు ములిగే వరకు వాటర్ వేసేసి ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టేస్తే అలాగా చక్కగా మగ్గిపోతుంది కూర. చూసారుగా, మన కన్సిస్టెన్సీ బట్టి మనం కూరని దింపేసుకోవచ్చు. సో ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ క్యాప్సికమ్ మీకు అవైలబుల్ ఉంటే ఈ కర్రీ ట్రై చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. సో మీరు తప్పకుండా ఇది ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఎలాగా కుదిరిందో చెప్పండి. అలాగే ఈ వెజ్జీని మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి.